మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం. అవును, మొన్న ఏదో ఒక పల్లెల మీద డ్రింకింగ్ వాటర్ అవుతుంది 2 సంవత్సరాలైనా కానీ మాకున్నాడు కదా అసత్య కుమార్, ఆ చెరువులకు నీళ్లు రాలేదనే ఉద్దేశంతో నైనా ఈ చెరువులన్నీ ఉన్నాయి, ఒక 24 చెరువులు ఉన్నాయి, దానికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి వెళ్తూ దాని వెంబడి ఆ రైతులతో మాట్లాడి వాళ్ళ యొక్క ఇబ్బందికరమైన దుర్భరమైన పరిస్థితులు, గిట్టుబాటు ధర లేక పండించిన పంటకు చాలా ఇబ్బంది పడుతున్నది కూడా వాళ్ళు అందరూ కూడా తెలియజేయడం జరిగిందండి. ఇట్స్ గుడ్ మార్నింగ్ ధర్మవరం లాగానే పోయినా. ఇప్పుడు కాదు, నేను ఒక 15 ఏళ్ల నుంచి చేస్తున్న కార్యక్రమం ఇది. జనం దగ్గరికి పోతేనే కదా మనకు అసలైన సమస్యలు తెలిసేది, దానికి సొల్యూషన్ కూడా మనకు తేడా ఉంటుంది కదా, దృష్టికి తీసుకొని వచ్చి దాన్ని సాల్వ్ చేసేది. కానీ తేడా ఉంటుంది కదా, మనం అధికారంలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే వెళ్ళడానికి, అధికారంలో లేనప్పుడు వెళ్ళడానికి ప్రజల్లో రియాక్షన్లో ఏమైనా తేడా ఉంటుంది అనుకుంటున్నారా? నేను అంతకుముందు అధికారంలో లేనప్పుడు కూడా వెళ్ళానండి, అధికారంలో లేనప్పుడు కూడా వెళ్ళాను. జనం దగ్గరికి అప్పుడే కదా వీళ్ళు చెప్పిన హామీలు ఏంటి, వాళ్ళు ఈ కూటమి చేసిన ఇదేంటి, ఏ విధంగా ఇబ్బందులు కలుగుతాయి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మనకు మంచి స్కోప్ దొరుకుతుంది ప్రజల యొక్క సమస్యలు కరెక్ట్గా తెలుసుకోవడానికి. ఇంకా ప్రభుత్వంలో ఉన్నప్పుడన్నా కొన్ని కండిషన్స్, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయేమో, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ కోసం ఫైట్ చేయడానికి మంచిగా ఉంటుంది. రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది మాట్లాడే ముందు, ఈ 19 నెలల్లో ధర్మవరం పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ధర్మవరంలో మా అసత్య కుమార్ ఇప్పటికీ నెలకు 2 సార్లు విజిట్ చేస్తూ పోతున్నాడు. అతను వచ్చినప్పుడు మాకు తెలిసినది ఏంటంటే మా మున్సిపాలిటీలో సున్నప్పుడు ఎక్కువ అయిపోతుంటుంది, అది వేస్తున్నప్పుడే తెలుస్తుంటుంది ఆయన వచ్చినాడు అని చెప్పేసి. అంటే ఈ ప్రాంతం మీద అవగాహన లేదు, ఇక్కడ ప్రజల మీద అవగాహన లేదు, నెక్స్ట్ ఇక్కడ ఉండాలి అనే దాని మీద అతనికి లేదు కాబట్టి పోతుంది. డెఫినెట్గా ఈ ప్రాంతంలో వసూళ్లు బాగా పెరిగాయి, డబ్బులు వసూలు చేశారు చేనేత వ్యాపారస్తుల్ని కావచ్చు, బెదిరింపులు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూస్గా ఇంకా ఓవరాల్గా స్టేట్లో ఏ విధంగా జరుగుతుందో మా ప్రాంతంలో కూడా అది ఎక్కువగానే జరుగుతుందండి. సో వీఆర్ రెసిస్టింగ్ ఇట్, వీఆర్ ఫైటింగ్ ఫర్ మా క్యాడర్ కోసం, ఇక్కడున్న జనం కోసం నిరంతరం ఫైట్ చేస్తున్నాం, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం.